ఓం నమో వెంకటేశాయ. విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షిక 28వ ఘట్టం దాటి 29కి వచ్చింది. ఎంత ఆనందంగా ఉంది అంటే, ఈ చిన్నపిల్లలందరూ కూడా మేం కూడా పాల్గొంటామనే ఉత్సాహంతో ఉంటే, తల్లిదండ్రులు ఆ పరీక్షలు ఉన్నాయిరా, ఇది ఉన్నాయిరా, అది ఉన్నాయిరా అనకుండా వాళ్ళు పంపించారు. ఆలోచించి చూడండి. ఇలా మనం హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేసినప్పుడు మాత్రమే మన భారతీయ ధర్మం లోకానికి అంతటికీ వ్యాప్తం అవుతుంది. ఆ స్ఫూర్తితో మీరు కూడా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పిల్లల్ని ప్రోత్సహించి పంపించండి. మిగిలినటువంటి లౌకికమైనటువంటి పోకడల కంటే కూడా దైవ ప్రార్థన విలువైంది అనే విశేషాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓ చిన్న విశేషాన్ని చెప్పుకున్న తర్వాత మన ఘట్టంలోనికి వెడదాం. శుభేక్షణ, గొప్పదైనటువంటి మంగళాన్ని కలిగించే చూపుని చూసేవాడు అని అర్థం. అలా ఇష్టంగా ఎలా చూస్తాడు అంత గొప్పగా? అది తల్లి తండ్రి పేరు దేవకి వసుదేవులు. వాళ్ళని అంత శ్రద్ధగా చూశాడు. అది శుభేక్షణ. ఆ తర్వాత ఆ ఇద్దరిని చూసిన తర్వాత ఆ యశోదమ్మ పక్కలో పడుకోబెట్టిన తర్వాత ఆవిడ ముఖంలోకి చూశాడు. తల్లి పరమానంద పడిపోయేది ఎప్పుడో తెలిసిన. ఆ చిన్నపిల్లాడు అలా ఒకసారి అమ్మ కళ్ళలోకి చూసి చూడనట్టుగా చూస్తే ఆ తల్లికి ఈ సంతానానికి జానిడే దూరం ఉంటుంది. కానీ ప్రపంచాలు ఎన్నైనా పట్టవు. అంత గొప్ప అద్భుతమైన చూపు తల్లికి పిల్లవానికి. అలా అమ్మని చూస్తే యశోదమ్మ ఎంతో ముచ్చట పడిపోయింది. కృష్ణ, నీ బాల్యాన్ని అంటే నీ చిన్నతనాన్ని నా దగ్గర గడిపించుకోవాలని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వే వచ్చావు ఇక్కడికి. ఎంత ముచ్చటగా నీ బాల్యాన్ని అంతటినీ కూడా చేస్తాను సుమా అని యశోదమ్మ చాలా ఆనందపడిపోయింది. అంతకుముందు దేవకి వసుదేవులు నువ్వు మా గర్భాన పుట్టాలి అని ప్రార్థించాను నిన్ను. నువ్వు చక్కగా పుట్టావు, ఎంత ఆనందంగా ఉందో అని కృష్ణుడు దేవకి వసుదేవుల్ని చూడగానే వాళ్ళు ఆనందపడ్డారు. శుభ ఈ క్షణ. కృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక గూరి వచ్చేది, గూనిది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ బట్టలన్నీ పోగేసుకుని బట్టలన్నింటినీ శుభ్రం చేయడం దాని పని. పెద్ద మూట వేసుకుని వస్తూ ఉంటే ఆ గూనిదాన్ని చూసి ఇలా శుభ ఈ క్షణ చక్కగా చూశాడు. చూసిన తర్వాత ఇలా ఒకసారి లేస్తే గూనితనం పోయింది. గూని అంటే ఉందా, ఇలా వంగిపోయి నడుస్తుంటారు కొందరు. ఆ గూనితనం పోయింది. శుభ ఈ క్షణ. అర్థమైందా? అలాగే కుచేలుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన పంచెని ఎన్నిసార్లు జాగ్రత్తగా మడత పెట్టుకున్నా కూడా ఎక్కడో చిన్న చిరుగు వచ్చేది పాపం. అంతటి నిరుపేద, ఏమీ సొమ్ము లేనివాడు. ఆ కుచేలుడు వస్తే రా నా సింహాసనంలో కూర్చో అని చెప్పి సింహాసనంలో కూర్చోబెట్టి తాను స్వయంగా లేచి తన 80 భార్యల్ని పిలిచి ఆయన పాదాలకు అభిషేకం చేయండి, ఆ నీళ్ళని తల మీద చల్లుకోండి అన్నాడు. అని కుచేలుడిని చూశాడు. శుభ ఈ క్షణ ఆ కళ్ళతో. అంతే. కుచేలుడు నేను చాలా పేదతనంలో ఉన్నాను, నాకు ఏదైనా ఇయ్యవా అని అడగలేదు, ఇస్తానని ఈయన అనలేదు. ఇంటికి వెళుతూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి మేడలు, ఎందరో పరిచారకులు, సేవకులు విపరీతంగా తిరుగుతూ అందరూ కూడా అద్భుతంగా ఉంటే ఆ మేడను చూసి ఆశ్చర్యపడి, భగవంతుడు మనకి ఏం కావాలో ఆయన గ్రహిస్తాడు మనకి భక్తి ఉంటే, కాబట్టి మనం అడగక్కర్లేదన్నమాట అని అర్థం చేసుకున్నాడు. కృష్ణుని యొక్క చూపు తల్లిదండ్రులకి, యశోదమ్మకి, కుబ్జ అనే పెరిగలిగిన గూనిదానికి, అలాగే కుచేలుడికి, ఇంకోడు ఉండేవాడు సుధాముడనే పేరు కలిగినటువంటి వాడు, మాలలు కడుతూ ఉండేవాడు. కృష్ణుడి మెడలో ఆయనకి బాగా పువ్వులు ఇష్టం, కడుతూ ఉండేవాడు.
వాడిని చూశాడు. శుభ ఈక్షణ, వాడెంతో పొంగిపోయి, కృష్ణ నీకు కనిపించిన ప్రతి తోటలో నుంచి ఒక్కొక్క మాల పట్టుకొస్తాను అని అన్నాడు. అతను అప్పటికీ ఉండేటటువంటి ఆ ఓపిక మరింత పెరిగిపోయింది. కాబట్టి భగవంతుణ్ణి మనం చూడడం కాదు, భగవంతుడు మనని చూసేలా చేసుకోవాలి. అర్థమైందా? అది ఇక్కడ విశేషం. శుభ ఈక్షణ. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలంటే ఉత్సాహంగా నవ్వుకుంటూ సంతోషంగా హుషారుగా 31వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చదవాలి. నేను మీరు ప్రారంభించండి అని ఇలా అంటాను, అప్పుడు అందరూ ఒక్కసారే ప్రారంభించాలి 31వ శ్లోకాన్ని. 40వ శ్లోకం నిదానించి చదవాలి, అక్కడికి అయిపోవాలి. ప్రారంభించండి. అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వరః ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః భూరభవ్యభవన్నాద పవన పావనో నలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీన ఉషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః అశోకస్తారణస్తార శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలస్య తావర్త పద్మీ పద్మనివేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహద్వివృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. అరవిందాక్ష వచ్చిందిగా దీంట్లో. అరవిందం అంటే బాగా పెద్దగా రేకులుండేటటువంటి పద్మము అని అర్థం. పద్మాన్ని చూసారా, బాగా పెద్దగా ఉంటాయి రేకులు. అలా పెద్దగా విచ్చుకున్నటువంటి ఆ పద్మంలో ఉండే రేకులు ఎలా ఉంటాయో అలాంటి కళ్ళు ఆయనకు ఉంటాయట. మనం మామూలుగా నృత్యాన్ని నేర్చుకుంటున్నాం అనుకోండి, నేర్చుకుంటున్నప్పుడు యతో హస్తస్తతో దృష్టి, ఏమే సరిగా నృత్యం చేయి, చెయ్యటుందో అటువైపు నీ కళ్ళు తిప్పు అంటారు గురువుగారు. అవునా? మహానుభావుడైనటువంటి కృష్ణుడు పెద్దమైనటువంటి కళ్ళు కలిగి పద్మానికి ఉండే కళ్ళులాగా పెద్దగా విచ్చినటువంటి రేకుల్లాంటి కళ్ళు కలిగినవాడు అని. అంత కళ్ళుంటే మాకేమిటి లాభం అనుకుంటాం, అంతేగా. కళ్ళు ఎంత పెద్దదిగా ఉంటే అంత దూరం చూడగలుగుతారు, అంత స్పష్టంగా చూడగలుగుతారు. అవునా? చిన్న కళ్ళున్న వాళ్ళు అంత చూడలేరుగా. అంచేత భగవంతుడు ఇలా చూస్తున్నాడు మనని అంటే ఎవరొచ్చారు, ఎన్ని పాపాలు వీడు చేశాడు, ఎన్ని పుణ్యాలు వీడు చేశాడు, వీడికి రాబోయేటటువంటి ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, జరిగిన కాలంలో వీడు చేసిన నేరాలు ఏమిటి,
అన్నిటినీ కూడా అలా చూడగలిగినంతటి విశాలమైనటువంటి కళ్ళు కలిగినవాడు. వేల 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 మంది వెళ్ళిపోతుంటారు ఆ వరుసలో. నన్ను చూడలేదులే అనుకోవడానికి వీళ్ళ. అరవిందాక్ష, కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకో చిత్రం ఉంది. మన కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ గోడ వరకే కనిపిస్తాయి, గోడ వెనకాలే ఉందో మనకు కనిపించదు కదా. కానీ ఆయన అలా కాదు. అరవిందాక్ష, ఆయనకి ఏ అడ్డు ఉండదు, అలా చూస్తూనే ఉంటాడు. చూసి మనని పట్టేస్తాడు. ఆలయంలో ఏది జరుగుతుందో, ఏ భక్తుడు ఏం చేస్తున్నాడో, ఎవరు భక్తితో చేస్తున్నారో, ఎవరు భక్తి లేకుండా చేస్తున్నారో అన్నిటినీ తెలుసుకోగలిగిన కళ్ళు కలిగినటువంటి వాడు. మనకి తిరుమల ప్రభు ఆలయంలో గురువారం నాడు నేత్ర దర్శనం అండి, కళ్ళు పెద్ద చేసి చూస్తాడు దేవుడు అంటారు. ఆవేళ మాత్రమే కళ్ళు పెద్ద చేసి చూడు. ప్రతిరోజు పెద్ద కళ్ళతోటే ఆయన చూస్తూ ఉంటాడు. మన వెర్రితనం పిచ్చితనం ఏంటంటే గురువారం నాడు మాత్రమే ఆయన మనని చూస్తాడు అని కాదు, ఎప్పుడూ మనని కంట కనిపెడుతూనే ఉంటాడు. గమ్మత్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాము అనే విషయాన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అంతటి పెద్దవైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. తెలిసిందా? అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం శ్రద్ధా భక్తులతో చేస్తున్నాం. ఈ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అందరికీ మనం పంచిపెడుతున్నాం. ఆ పంచిపెట్టడం మీ ద్వారా జరుగుతోంది ఇక్కడ. విన్నారా? ఇప్పుడు మీరు 31 నుంచి 40 వరకు చదివారు కదా. ఇప్పుడు 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు చదవండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువః పరద్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ క్రుదుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతుః సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రి క్షమః శ్యామః సమీహనః యజ్ఞయుజో మహేయశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృద్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వ్యవసో వ్యాపీ నైకాత్మానైకకర్మకృత్ వత్సరో వత్సరో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఋతుః ఓ నామం ఉంది అందులో. ఋతు సుదర్శన కాల చోట ఋతుః ఉందా? బాగా ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి మనం, ఇదిగోండి మా ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఆయన చూపిస్తే ఇంట్లోకి వెళ్ళి ఏం బాగుందండి,
ఈ గది ఎంత బాగుందండి, అబ్బాబ్బా ఈ పడక గది ఇంకెంత బాగుందో, ఈ గది ఎంత బాగుందో, భోజనాలు చేసే గది మరీ బాగుంది అని అనుకోం మనం, అనుకుంటామా? అలాగే భగవంతుడు సంవత్సరంలో 6 ఋతువుల్ని ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి ఋతువు పేరు వసంత ఋతువు. ఆ వసంత ఋతువుని చూస్తుంటే చెట్లన్నీ చిగుళ్ళు, రంగురంగుల చిగుళ్ళు, అన్నీ ఒకే రకమైనటువంటి రంగు కాదు, రకరకాల చిగుళ్ళు. శ్రావణ మాసంలో ముత్తైదువులందరూ కూడా రంగుల పట్టుచీరలు కట్టుకుని ఎలా అయితే కనిపిస్తారో అలా ప్రతి చెట్టు కూడా తలో రకమైనటువంటి రంగు చిగురుటాకులు వేస్తుంది. ఋతువు, ఈ ఋతువుని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? ఈ మహానుభావుడు శ్రీహరి. ఏం చేశావయ్యా వసంత ఋతువులో? ఋతువు అలా ఉన్నటువంటి కాలంలో కోకిల కూ 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 అంటూ ఉంటుంది. అంత ఎండ ఉన్నప్పటికీ కూడా భలే హాయిగా ఉంది ఈ ధ్వని. ఋతువు, ఈ ఋతువుని ఏర్పాటు చేసిన వాడెవరు? శ్రీహరి. ఇందాక వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అబ్బో ఎంత బాగా కట్టాడు అని అనుకున్నామే, కట్టిన వాణిని ఈ ఋతువుని ఏర్పాటు చేసినటువంటి వారు ఈ మహానుభావుడైన శ్రీహరి. ఋతువు అదే సమయంలో చక్కగా చల్లగా ఉండేటటువంటి నీళ్లు దొరుకుతాయి. ఏ చెరువులో చూసినా, ఏ కాలువలో చూసినా, ఏ నూతిలో అలా ఒకసారి చేదబెట్టి వేసినా మంచి చల్లగా ఉంటాయి. పైకి మాత్రం వేడిగా ఉంటుంది కాలం, కానీ లోపల చల్లగా ఉంటుంది. ఎంత గొప్పవాడు శ్రీహరి! అంచేత వసంత ఋతువులో కనిపించే అన్నిటిలోనూ ఎవరు కనిపించాలి? శ్రీహరి కనిపించాలి. ఏమి ఏర్పాటు చేశావయ్యా ఋతువుని! ఎంత గొప్పగా కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నావు, అంతేకాక మనసుకి సంతోషాన్ని కలిగిస్తున్నాను. ప్రచ్ఛాయ సులభ నిద్రా దివసా పరిణామ రమణీయా. ఈ వసంత ఋతువు రాబోతోంది అనడానికి కొన్ని రోజుల వెనకాల నుంచే మంచి వేడిగాలి వీస్తూ ఉంటుంది. ఏ చెట్టు కింద కూర్చున్నా అలా నిద్ర చేస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుంది అది! ఏ చెట్టు కింద కూర్చున్నా సరే, మహారాజు అయినా సరే క్షణాల్లో నిద్ర చేస్తుంది. అలా పడుకోబోయే అంతటి అమోఘమైన ఆ ఋతువుని ఏర్పాటు చేసిన శ్రీహరి. ఆ ఇల్లు ఇందాక అనుకున్నామే, ఆ ఇల్లు మొత్తం అంతా ఆయనదే అయినట్టు ఆ ఋతువులో కనిపించే ఆనందం అంతా కూడా ఈయన ఏర్పాటు చేసిందే. అంచేత వసంత ఋతువు బాగుంది కాదు, వసంత ఋతువులోని అన్నిటిలోనూ నాకు కనిపిస్తున్నాడు శ్రీహరి అనుకోవాలి. తెలిసిందా? కాబట్టి మొత్తం ప్రపంచంలో ఏది కంటికి ఇంపుగా కనిపించినా ఆ కంటికి ఇంపుగా కనిపించేలా చేసినటువంటి వాడు శ్రీహరి. గొప్ప విషయం అర్థమవుతుందా? అలా ఆలోచిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 1000 నామాల్లో అనేకమైన రహస్యాలు మనకి దొరుకుతాయి. అంతటి గొప్ప సహస్రనామ స్తోత్రాన్ని మీరు పారాయణం చేస్తుంటే అక్కడోటి లాగా నేనేవో కొన్ని విశేషాలని అందిస్తున్నాను. ఈ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం అందరికీ పంచిపెడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ 31 నుండి 40 వరకు చదువుదాం. ఇదేమిటి ఇందాక చదివాంగా మళ్ళీ ఎందుకు అనుకోవద్దు. చెరకు గడ్డ ఉంటుంది కదా, చెరకు ముక్క, దాన్ని మామూలుగా ముక్క చేసి దంతాల మధ్య పెట్టి గట్టిగా నొక్కుతాం, కొంత రసం వస్తుంది, అయిపోయింది అని పడేస్తున్నావా? మళ్ళీ దంతాల మధ్య పెట్టి గట్టిగా నొక్కి ఇంకాస్త రసం పీలుస్తున్నాం. మళ్ళీ మొత్తం అంత రసము అయిపోయిన తర్వాత అప్పుడు కదా పిప్పిని పడేస్తాం, అవునా కాదా? అలాగే ఒక అర్థం మాత్రమే ఉండదు. విష్ణు సహస్రనామంలోని నామాలకి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి. అవకాశం ఉన్నన్ని అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. అంచేత మళ్ళీ అంతటి అర్థాలని ఇవ్వగలిగినటువంటి నామాలని 31 నుండి 40 వరకు మళ్ళీ చదువుదాం. ప్రారంభించండి. शुद्भवो भानुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाद
అపామిధి అధిష్టానః అప్రమత్త ప్రతిష్ఠితః స్కందస్కందకరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలः సదావర్తః పద్మీ పద్మనివేక్షణः పద్మనాభో రవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్షివృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమా సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः వీక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. ప్రభు కనిపించిందా దీంట్లో? ప్రభు ప్రభువు అంటే ధర్మాన్ని మాత్రమే రక్షిస్తూ తప్పు చేసిన వాడిని శిక్షించేవాడు, మంచి చేసిన వాడిని రక్షించేవాడు ఎవరో ఆయన ప్రభువు. పెద్ద అరణ్యంలో ఉన్నప్పుడు సీతాదేవి అలాగే లక్ష్మణుడు అక్కడ ఉన్నారు. రాముడు మారీచుడనే లేడిని కొట్టడానికి వెళ్ళాడు. ఈ కథని మీరు వింటున్నప్పుడు ఏమనుకోవాలి? పెద్ద అరణ్యం కనిపించాలి కళ్ళలో, రామచంద్రుడు లేడిని కొట్టడానికి పరిగెత్తుకు వెడుతున్నట్టుగా కనిపించాలి, లక్ష్మణస్వామి కనిపించాలి, అక్కడ సీతమ్మ కూడా కనిపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మారీచుడు నిజమైన లేడి కాదు, అమ్మ చెప్పింది కదా, వాడు దొంగ రాక్షసుడు మారీచుడి వేషం వేసుకుని అలా లేడిలా పరిగెత్తుకెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి పెద్దగా అరుస్తూ పడిపోయాడు. హాసీతే లక్ష్మణే చేవం శుక్రోశతు మహాస్వర్ణం, పెద్ద అరుపరిచి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు సీతాదేవి ఏముందో తెలిసిన, లక్ష్మణస్వామి మీ అన్నయ్యకి ఏదో కష్టం కలిగింది, వెళ్ళు అంది. నేను వెళ్ళను, మహానుభావుడైన రామచంద్రమూర్తి గురించి నీకు తెలియదు. చిన్నప్పటి నుంచి నేను రామచంద్రునికి ముందే నడుస్తూ ఉండేవాడిని, ఆయన వెనకాల వస్తూ ఉండేవాడు. ఆయన నడిచే మార్గంలో పల్లేరుకాయలు అలాగే గట్టి రాళ్ళు అవి ఇవి ముళ్ళు ఉంటాయేమో అని అలా శుభ్రం చేసుకుని తీసుకుని వెళ్ళేవాడిని. అంచేత మా అన్న అట్టాటివాడు కాదు, చాలా గొప్పవాడు. అప్పుడు సీతాదేవి అంది, దుర్మార్గుడా, నువ్వేదో తమ్ముడివి రక్షించేవాడివి అనుకున్నాను నీ అన్నని. ఆ అన్నకి ఏదైనా జరిగినట్లయితే నన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా అందావిడ. ఎంత గట్టి మాట! రామరామా అనుకుంటూ లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. వింటున్నారా? ఈ బాధని లోపల ఉంచుకున్నాడు మహానుభావుడు. రామచంద్రమూర్తి ప్రభువు కదా, లక్ష్మణస్వామి ఎంత గుండెతో బాధపడ్డాడో దాన్ని గ్రహించగలిగాడు రామచంద్రమూర్తి. దానికి శిక్ష విధించాలిగా. సీతమ్మ ఎవరు? తన సొంత భార్య. లోకంలో ఎవరైనా ఏం చేస్తారు? మా ఆవిడ తప్పు చేసింది అనగానే ఎంత జాగ్రత్తగా రక్షిద్దామని, ఎన్ని రకాలుగా రక్షిద్దామని నానా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు కాదు. యుద్ధం అంతా అయిపోయింది, రావణాసుడు వధింపబడ్డాడు. అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇష్టమైనటువంటి తెల్లని పట్టుచీర కట్టుకురా, నీకు తెల్లని మల్లెపూలు బాగా ఇష్టం నాకు తెలుసు, ఆ తెల్ల మల్లెపూలు చక్కగా వేసుకో, నీకు బ్రహ్మాండమైనటువంటి అలదుక్కునేందుకు చక్కనైన అవన్నీ ఉన్నాయి, ఆ ముఖం నిండా అవన్నీ పూసుకో, ఆ మహానుభావుడైన దశరథుడు ఇచ్చిన ఆభరణాలు అన్నీ ఉన్నాయిగా అవన్నీ వేసుకో, నిన్ను చాలా కాలం అయింది చూసి, నేను చూడాలనుకుంటున్నాను, రా. భర్త భార్యని నువ్వు ఈ వేషంలో బాగుంటావు, ఇలా ఉంటావు, ఈ పువ్వులు పెట్టుకుంటే మరీ బాగుంటావు, ఆ చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు,
కుచ్చెళ్ళని చాలా బాగా పెట్టుకుంటావు అని ఇలా పొగిడితే ఎంత ఆనందపడిపోతుంది భార్య. వెంటనే పరమానందంతో అలా చేసేసుకుని ఎగురుకుంటూ వచ్చింది సీతమ్మ. వెంటనే తలలా తిప్పుకున్నాడు. సీతమ్మ, నువ్విక్కడ ఈ రావణాసురుని చెరలో ఇంతకాలం పాటు ఉన్నావు కదా, నువ్వు సుగ్రీవుని వివాహం చేసుకుంటావా, విభీషణుణ్ణి వివాహం చేసుకుంటావా, లేక ఈ రాక్షసుల్లో నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటావా అన్నాడు. అవేళ లక్ష్మణస్వామి ఎంత బాధపడ్డాడో. ఆ బాధ సీతమ్మకి అర్థం అవ్వాలిగా. అంచేత ధర్మాధికారి అయినటువంటి ఆయన, క్షత్రియుడైనటువంటి ఆయన, పరిపాలన చేసే ఆయన తన భార్య తప్పు చేసినా కూడా ఏమాత్రము క్షమించకుండా చేశాడు. అది ప్రభువు అంటే. ప్రభువు లక్షణం ఎలా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి చేసిన వాళ్ళని రక్షించాలి. చూసారా ఎంత గొప్పగా ఉందో. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు ఈ ఒక్క నామం నేను చెప్పాను, 1000 నామాలు చదువుతున్నారు, చదివిస్తున్నారు. తెలిసిందా? ఆ మాధుర్యాన్ని, దాంట్లో ఉండేటటువంటి ఆ అమోఘమైన తీపితనాన్ని మనం ప్రేక్షకులందరికీ అందిస్తున్నాం. ఇలాగే ఈ విధంగా ఈ మాధుర్యాన్ని మనం అనుభవిస్తూ, ఈ మాధుర్యాన్ని అందరికీ కూడా పంచుతూ, మీ పిల్లల్ని కూడా ఇలా పంపించినట్లయితే చిన్నతనం నుంచి ఇటువంటి సరైనటువంటి సంప్రదాయ విధానాల్లో కానుంటే ముందు నాటికి మీకు వృద్ధాప్యం నాటికి తిండి పెడతారు, ఏ విధంగానూ ఇబ్బందికి గురి చెయ్యరు అనే విశేషాన్ని తెలియచేస్తూ, ఇదిగో 29 అయిపోయింది. 29వ భాగం నుంచి 30వ భాగంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మనం ఇంతటి అదృష్టవంతులం. ఇన్ని భాగాలని ఇలా విశేష ఆదరణతో తల్లిదండ్రుల నుంచి వాళ్ళు పంపించే ఈ పిల్లల ద్వారా ఈ ఆనందాన్ని పొందుతూ మనం ఉండగలుగుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.